ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ప్రియ సహోదరులారా, సహోదరిమణులారా, సర్వశక్తిమంతుడు, లోకరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ జూన్ మాసము 18వ తారీఖు గురువారపు ఉదయకాల శుభాలు మీ అందరికీ కూడా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపలో అందరూ క్షేమంగా ఉండాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. రండి వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయును, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. రోమాపత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనాల్లో ఈ విలువైన మాటలు మనం ఆలోచన చేస్తే, దేవుణ్ణి ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు. లోకంలో అనేక మంది దేవుడు ఎరిగిన వారుగా ఉన్నారు. క్రైస్తవ్యంలో రక్షకుని గురించి, ప్రాణం పెట్టిన ప్రభువు గురించి, పరలోకం తీసుకెళ్లే ఆ యేసయ్య గురించి అందరికీ ఎరిగిన వారుగానే ఉన్నారు. కానీ ఆయన్ని దేవునిగా మహిమపరచలేని వారుగా, ఆయనకి ఇవ్వాల్సిన ప్రథమ స్థానాన్ని, ఆయనకి ఇవ్వాల్సిన ప్రత్యేకతను, ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలించేవారుగా, ఆయన వాక్యం ద్వారా చెప్పిన ఆజ్ఞలను, ఆయన వాక్యం ద్వారా పలికిన పరలోక సంబంధమైన ఆ మాటలను లెక్క చేయని వారుగా, పేరుకు మాత్రం క్రైస్తవ్యాన్ని అనుసరిస్తూ దేవుని పిల్లలమని చెప్పుకుంటూ, ఆ దేవుని ప్రత్యేకమైన స్థానాన్ని, ఆయనకు మహిమ కలిగే విషయాన్ని కలిగి లేరు గాని లోక సంబంధమైన వాటి యందు, వాదముల యందు వ్యర్థులై ఉన్నారని మొదటిగా తెలియజేస్తున్నారు. రెండవదిగా, వారు హృదయము అవివేకంతో ఉంది, అంటే గర్వంతో ఉంది. ఆ గర్వ హృదయాన్ని బట్టి దానికి అంధకారం అనగే చీకటి కమ్మిందని ప్రభు తెలియజేస్తున్నాడు. చీకటి అనగా అపవాది. అపవాదికి వచ్చింది ఏమిటి అంటే గర్వం. ఆ గర్వాన్ని బట్టి తోసివేయబడ్డాడు. ఒకవేళ దేవుని మహిమపరచకుండా, ఒకవేళ అంధకార సంబంధమైన చీకటిని గర్వంతో అపవాది కలిగించే అనాలోచిత ఆలోచనలతో నింపబడ్డవేమో ప్రియ సహోదరుడా, సహోదరి. ఆ చీకటి పోయే వెలుగు, వాక్యం అనే వెలుగు నీలోనికి వస్తే తప్ప నువ్వు వెలిగించబడలేవు. అజ్ఞానిగా కాకుండా వివేకిగా మార్చబడలేవు. అందుకని అంధకారం పోవాలి, నీవు జ్ఞానిగా, వివేకిగా మార్చబడాలి అంటే దేవుని వాక్యానికి చోటిద్దాం. ఆ వాక్యమైన దేవునికి మహిమ చెల్లిందాం. ఆయన చేసిన మేలును, ఉపకారాలను తలంచుకుంటూ కృతజ్ఞత కలిగి ఉందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, కోట్లాను దూతగణము చేత ఆరాధించబడేవాడా, భూలోక భక్తుల నోట స్తుతించబడే ఏకైక దేవుడా, శూన్యములో సృష్టిని చేసిన శక్తిమంతుడా, నీకు వందనాలు. ప్రభా, నీవు గడిచిన దినాలని కృప చూపి రాత్రంతా సుఖనిద్రనిచ్చి మరొక దినపు ఆయుష్ను పొడిగించి ఈ ఉదయకాల సమయంలో మా అవివేకాన్ని గురించి, మా అంధకార సంబంధమైన హృదయం గురించి తెలియజేసు. అటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారిని నీ వైపు ఆకర్షించుకుని నిన్ను మహింపరిచేవారుగా మార్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ గ్రూపుల్లోనూ ఈ మాటలు వింటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల ఉంచి, నేటి దినం పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నూతన సంవత్సర దయా కిరీటాలు ధరింపజేసి, నూతనంగా మరలా తిరిగి సెలవులు ముగించుకుని స్కూల్కి, కాలేజీలకు వెళ్తున్న బిడ్డలకు నీ కృప ఉంచి, ముందున్న సమయం అంతా కూడా, ఈ దినమంతా కూడా నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.